ఆ ప్యాలెస్లో టాయిలెట్లో కమోడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడుతుందంట. చూసిన వాళ్ళు అప్పుడు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన మాట. ఇంజనీర్లు చెప్పారు, ఆ వైజాగ్ లీడర్స్ వాళ్ళు వెళ్ళి, కమ్యూనిస్ట్ లీడర్స్ వెళ్ళారు, తర్వాత జనసేన వాళ్ళు వెళ్ళారు, కొంతమంది న్యూట్రల్స్ జర్నలిస్టులు వెళ్ళారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అంత ఇదిగా సముద్రం కనపడేలాగా టాయిలెట్లో కూర్చోవాలి. ఏం మాట్లాడతాం మనం దాని గురించి, కానీ అంటే ఆ టైప్ ఆఫ్ ఇది చూశాను, నేను విన్నాను. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమరావతి రాజధాని నదిలో ఉంది. అమరావతి రాజధాని నదిలో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఇవాళ అమరావతి రాజధాని నదిలో ఉందా? సింపుల్ క్వశ్చన్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అమరావతి రాజధాని కాదు అది, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరము నదిలో ఉన్నదా? అసలు నదిలో ఉంటాయా నగరాలు? నది ఒడ్డునో, లేకపోతే నది కొంచెం అటు ఇటుగానో, లేకపోతే నగరం మధ్యలో నుంచి నది పోవడం, ఇప్పుడు మూసీ నది హైదరాబాద్ మధ్యలో నుంచి పోతూ ఉంటుంది, అట్లాగనో ఏదో ఉంటుంది. నదిలో ఉండడం ఏంటి? చదువుకున్నాడు, ఏమాత్రం మినిమం సబ్జెక్ట్ ఉన్నాడు, మాట్లాడే మాటలేనా అవి? కనీస అవగాహన కదా. పైగా నదులకి 3 రకాల టెర్మినాలజీస్ ఉంటాయి. రివర్ బేసిన్ అంటారు, లేదా క్యాచ్మెంట్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, ఇంత పెద్ద నగరం. అక్కడెక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి పోతూ ఉంటుంది కృష్ణానది. కానీ హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్లోనే ఉందంటారు. ఎందుకంటే ఆ నది పరివాహకము, లేకపోతే ఆ నది పరిధిలో ఉండే ప్రాంతాలని ఆ నది బేసిన్ అంటారు. ఆ నదిలోకి ఏ ప్రాంతాల నుంచి, అంటే ఆ నది పల్లం నుంచి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ నదికి ఏ ఎత్తైన ప్రాంతాల నుంచి, ఆ నది ఉపరితలం కంటే ఎత్తైన ప్రాంతాలు ఎక్కడెక్కడ నుంచి అయితే నీళ్లు అక్కడికి వస్తూ ఉంటాయి, నదిలోకి వస్తాయో వాటన్నిటినేమో క్యాచ్మెంట్ ఏరియా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటూ ఉంటే కొంచెం తెలుసుకోండి. క్యాచ్మెంట్ ఏరియా అంటారు. బేసిన్ అంటేనేమో ఆ నది పరిధిలో ఉండే ప్రాంతాన్ని బేసిన్ అంటారు. ఆ పరిధి ఎంత దూరమైనా ఉండవచ్చు, ఇంకో నది పరిధి తగిలేంత వరకు ఈ నది పరిధి అక్కడున్నట్టే, దట్ ఈజ్ బేసిన్. ఇంకో 2 పదాలు ఉంటాయి, అవి బ్యాంక్స్, బెడ్. రివర్ బ్యాంక్, రివర్ బెడ్. రివర్ బ్యాంక్ అంటే తీరం, నదీ తీరం అంటాం కదా, ఆ ఒడ్డున నది ఒడ్డు. బెడ్ అంటే ఇక నదిలోనే. రాజధాని అనేది నదిలో ఉందని మాట్లాడాడు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి. అంటే ఆయనని ఎట్లా అంచనా వేయాలో, ఏ స్థాయిలో అంచనా వేయాలో నా అనుభవానికి, నా మస్తిష్కానికి అయితే అందడం లేదు. ఆయన స్థాయి ఏంటో అంచనా వేయడానికి. ఆయన స్థాయి అంటే ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా వందల వేల కోట్ల రూపాయలకు అధిపతి, ఒక పార్టీకి అధిపతి, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే. స్థాయి అంటే అది కాదు నేను అనేది. ఆయన ఐక్యూ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నా. స్థాయి అంటే విజ్ఞాన స్థాయి, అజ్ఞాన స్థాయా విజ్ఞాన స్థాయి అనేది ఐ డోంట్ నో. ఇది ఒక పాయింట్. ఇంకో మాట అంటాడు ఆయన, రాజ్యాంగంలో క్యాపిటల్ అనే టెర్మినాలజీ లేదంటాడు. ఇది మరింత వికృతమైన నాలెడ్జ్, ఇది వికృతమైన అజ్ఞానం. ఇది రాజ్యాంగంలో రాజధాని అనే పదం అర్థమే లేదు అని మాట్లాడుతున్నాడంటే ఈయన ఏమనాలో నాకు అర్థం కావట్లా. సింపుల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు స్ట్రైట్గా మీరు ఈ షో చూస్తారని నాకు తెలుసు. రాజ్యాంగంలో రాజధాని అనే అర్థమే లేకపోతే నువ్వు 3 రాజధానులని ఎట్లా అన్నావు? ఏ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని 3 రాజధానులు అన్నావు? సమాధానం చెప్తారు దీనికి? 1 రాజధాని 10 రాజధానిలో పక్కన పెట్టు, నువ్వైతే 3 రాజధానులు అన్నావు కదా. రాజ్యాంగంలో రాజధాని అనే టెర్మినాలజీ అదే లేదు అని అన్నావు కదా. అన్నప్పుడు 3 రాజధానులని ఏ తెలివితేటలతో అన్నారు మీరు? ఇది జనం ఆలోచించాలి, జగన్ ఆలోచించాలి.
ఇదంతా ఇవాళ టాపిక్ ఎందుకు వస్తుంది? ఆ జగన్మోహన్ రెడ్డి పని కట్టుకొని ఒక సెలెక్టివ్ మీడియాతో పిలుచుకుని మరీ ప్లాన్డ్గా ఎందుకు అమరావతి గురించి ఇవాళ మాట్లాడాడు? చాలా కాలంగా సైలెంట్ ఉంటున్నాడు. అధికారం కోల్పోయిన దగ్గర నుంచి సైలెంట్గా ఉన్నాడు. అక్కడక్కడ ఎవరన్నా అడిగినా కూడా స్పందించలా పెద్దగా. ఇవాళ పనిగట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాని మీద తన మనుషులతో సెలెక్టివ్ మీడియాని పిలిపించుకుని మరీ మాట్లాడాడు. ఎందుకు అంటే 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అక్కడ వాటి కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. యూనివర్సిటీలు వస్తున్నాయి, ఫైనాన్స్ కంపెనీస్ వస్తున్నాయి, వేరే వేరే కంపెనీస్ వస్తున్నాయి, అగ్రిమెంట్లు అవుతున్నాయి. బ్రహ్మాండంగా జోరుగా సాగుతోంది, నిర్మాణాలు పూర్తిగా వస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని మరికొంత భూమి కావాలని 2వ విడత భూ సమీకరణకి ప్రభుత్వం అడుగు ముందుకేస్తే రైతులు చొరవగా ముందుకు వచ్చి భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు అమరావతిలో ఆ 33,000 ఎకరాల భూ సమీకరణ ఎలా జరిగిందో మొదటి దశలో, 2వ దశ అంతకంటే స్పీడ్గా మొదలైంది. దాన్ని దెబ్బ కొట్టాలి, ఆ రైతుల్లో ఒక అభద్రత, ఒక అనుమానం క్రియేట్ చేయాలి అనేది ఈ దుష్ట పన్నాగం. రెండవది, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం చేస్తోంది. అసలు నిన్నటి క్యాబినెట్లోనే అది నిర్ణయం జరిగి ఉండాల్సింది. అది సరే, క్యాబినెట్లో నిర్ణయం అని అంటే కొంత డ్రాఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అందువల్ల నిన్న ఆగింది. దీని మీద ఏదో కుట్ర పన్నుతున్నాడు ఆయన. ఇది రాక్షసుడి కంటే అత్యంత భయంకరమైన కుట్ర, కాలకూట విషం చిమ్మే విష నాగు కంటే భయంకరమైన విషం. నేను ఈ పదాలు చాలా జాగ్రత్తగా పూర్తి స్పృహతో మాట్లాడుతున్నా. ప్రజలు చాలా గమనంలో పెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. ఒకటి, చట్టబద్ధత కల్పించే టైంలో ఈ నదిలో ఉందనే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాలి అని మాట్లాడాడు ఇవాళ ఆయన మీడియాతో. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఇండైరెక్ట్గా ఈయన ఏదో కోర్టుకి ఎవరితోనో పిటిషన్ వేయించబోతున్నాడు. అందుకని ముందు ఒక ఇండికేషన్ వదిలాడు, ఎందుకు జనాన్ని రైతుల్ని భయపెట్టడానికి. సో ఈ అంశాలన్నీ గమనంలోకి తీసుకుని జనం ఆలోచించాలి. పైగా ఎద్దేవా చేయడం, ఎగతాళి చేయడం, సోకాల్డ్ క్యాపిటల్ అంట. సోకాల్డ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన మాట సోకాల్డ్ క్యాపిటల్. అరే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే లాగి ఆ చెంప ఈ చెంప వాయించినట్టు 151 నుంచి 11కు తీసి పడేస్తే, కూరలు పీకేస్తే, అయినా విషం కక్కుతూనే ఉంటే ఇక ఆ పావును ఏం చేయాలి? తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలి. ఏదైనా పాపభీతి ఉంటుంది కదా, చంపకూడదని, తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలి. మీరు కూరలు బీకేశారు, అయినా ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు మారలేదు. కాబట్టి ఇక రాజకీయాల నుంచి పూర్తిగా ఇది చేయాల్సి వస్తుంది, చేస్తేనే బెటర్ ఏమో అనేది అనిపిస్తుంది. సరే, ఎనీవే, ఎందుకు ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టేకప్ చేస్తున్నాడు? ఆయన మాటల యొక్క అంతరార్థం ఏంటి? ఎందుకు సెలెక్టివ్ మీడియాని పిలుచుకుని మరీ మాట్లాడాడు? ఆల్రెడీ 2.5 గంటలు సోది చెప్పి విని చెవులు నొప్పిట్టినాయి అందరికీ. పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చు, నిజాలు మాట్లాడితే